Eighth question. Which among the following is are wrong? Which among the following is are wrong? In Indus Valley civilization, Dholavira is the only city. It was divided into 3 parts. And you know very well, more than 1400 sites were discovered in India. In India, Pakistan, and Afghanistan. So Indus Valley sites మనకి 3 చోట్ల ఉన్నాయమ్మా. ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి ప్రజెంట్. ఓకే, more than 1400 sites were discovered. Out of 1400 sites, cities almost all 250 cities were discovered. 250 cities. Site వేరు, సిటీ వేరమ్మా. ప్లీజ్ రిమెంబర్. 250 cities were. సో మనకి ఈ 250 సిటీస్లో ఏమంటున్నారంటే ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ధోలావీరా ఇస్ ద ఓన్లీ సిటీ. ఇట్ వాజ్ డివైడ్ ఇంటూ 3 parts. Is it right or wrong? Right. So one point you have to remember, each and every city in Indus Valley civilization was divided into 2 parts. One is upper city, or you can call it as citadel, and second one is lower city. Upper city and lower city. So upper city was fortified, so it is called as citadel. Fortified. సో ఇట్లా ఫోర్టిఫికేషన్ ఎవరు చేసుకుంటారమ్మా? ఆబ్వియస్లీ ఎవరు చేసుకుంటారు? ఎవరైతే మనకి స్ట్రాంగ్ పీపుల్ ఉంటారో వాళ్ళు చేసుకుంటారు. మరి వీళ్ళు ఎవరై ఉండొచ్చు? రూలర్స్ అయి ఉండొచ్చు, ప్రీస్ట్స్ అయి ఉండొచ్చు, నోబెల్స్ అయి ఉండొచ్చు, మర్చెంట్స్ అయి ఉండొచ్చు. వీళ్ళు అప్పుడు కొంచెం బాగా ఎలైట్ క్లాస్. రూలర్స్, ప్రీస్ట్, నోబెల్స్, మర్చెంట్స్ అమ్మా. రూలర్స్ అంటే పాలకులు, ప్రీస్ట్ అంటే పూజారులు, మర్చెంట్స్ అంటే వ్యాపారస్తులు, నోబెల్స్ అంటే ధనికులు. ఏమా ఇట్లా అంటే అప్పర్ సిటీ అనేది ఎలైట్ క్లాస్ పీపుల్కి, లోయర్ సిటీ అనేది కామనర్స్కి. కామనర్స్కి. క్లియర్? అంటే లోయర్ సిటీ ఫోర్టిఫికేషన్ కనిపించలేదమ్మా మనకి, కానీ అప్పర్ సిటీకి ఫోర్టిఫికేషన్ కనిపించింది. ఇప్పుడు మీరున్నారు, రోడ్డు మీద ఇట్లా వెళ్ళిపోతారు. సో మీ వెనకాల ఎవరైనా గన్ మ్యాన్ ఎవరైనా వస్తారు, అవసరం లేదు, మనం కామన్ మ్యాన్. రేపు పొద్దున మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయ్యారు, మీ వెనకాల ఒక గన్ మ్యాన్ వస్తూనే ఉంటుంది. ఎస్, అంటే మన ఎలైట్ క్లాస్కి వెళ్తే మనకు సెక్యూరిటీ కావాలి, లేకపోతే మనకెందుకు సెక్యూరిటీ? కామన్ పీపుల్కి అట్లా లేదు. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఏమైందంటే ఇక్కడ రిచ్ అండ్ పూర్ అనే డివిజన్ మనకు కనబడుతుందా లేదా? రిచ్కి ఏమో ఇట్లా, పూర్కి ఏమో ఎటువంటి ఫోర్టిఫికేషన్ లేదు. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో సోషల్ అండ్ ఎకనామిక్ డివిజన్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది చూస్తేనే మనకు తెలుస్తుంది. బట్ ఎనీవే, ఆల్మోస్ట్ ఆల్ ద సిటీస్ వర్ డివైడ్ ఇంటూ 2 parts in Indus Valley civilization except Dholavira. Dholavira was divided into 3 parts అమ్మా. అప్పర్, మిడిల్, లోయర్. సో రైట్ స్టేట్మెంట్. అప్పర్, మిడిల్, లోయర్, రైట్ స్టేట్మెంట్ అమ్మా. సో ఇంకొక ఎక్సెప్షన్ ఉంది, మీరు అది చూడాలి. ఏంటంటే చాన్హుదారో, రైట్ ఆన్ ద పాయింట్. చాన్హుదారో సిటీ మీరు చూస్తే ఎక్కడ మనకి డిమార్కేషన్ కనిపించట్లేదమ్మా. దేర్ వాజ్ నో డిమార్కేషన్ బిట్వీన్ ది అప్పర్ సిటీ అండ్ లోయర్ సిటీ. ఆ డివిజన్ మనకు కనిపించట్లేదు ఎక్కడ? చాన్హుదారోలో. మనం గుర్తుంచుకోవాలి, మొత్తం అన్నింటిలో ఎక్సెప్షన్ ఏంటంటే ధోలవీరా అండ్ చాన్హుదారో. ధోలవీరాలో సిటీ వాజ్ డివైడ్ ఇంటూ 3 parts, వేరే చాన్హుదారోలో డిమార్కేషన్ లేదు. చాలాసార్లు మనకి అడిగారు ఈ క్వశ్చన్. కోట లేనటువంటి ఏకైక నగరం చాన్హుదారో. సో మరి ఆర్కియాలజిస్టులు ఏమంటున్నారు, ఎందుకు ఇక్కడ మరి కోట గోడ లేదు అంటే, సో ఇక్కడ ఇగాలిటేరియన్ సొసైటీ ఉండేదేమో అంటున్నారమ్మా. ఇగాలిటేరియన్ సొసైటీ, ఇట్ మే బి ఏ ఇగాలిటేరియన్ సొసైటీ. ఇగాలిటేరియన్ సొసైటీ అంటే తెలుసు కదమ్మా, ఏంటి? సమాజం అంటే ఇంకా ధనిక, పేద, ఈ క్యాస్ట్, ఆ క్యాస్ట్, ఈ కులం, ఆ కులం ఏముండదు. ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. లైక్ ఆర్టికల్ 14, అకార్డింగ్ టు ఆర్టికల్ 14 ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ టు అలాగా అట్లా సమాజం ఉండుండొచ్చు. అంటే ఇక్కడ ఎటువంటి భేద ఇవి లేకపోయి ఉండొచ్చు. ఈ 2 ఎక్సెప్షన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అండ్ దిస్ వన్. నెక్స్ట్, బన్వాలి ఈజ్ ద ఓన్లీ హరప్పన్ సిటీ వేర్ టౌన్ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ వర్ absent. ఈజ్ ఇట్ రైట్ స్టేట్మెంట్ ఆర్ రాంగ్ స్టేట్మెంట్? మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటేనే మనకి గుర్తొచ్చేది ఏంటమ్మా? వాట్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్? యూనిక్ ఫీచర్స్, వన్ ఈజ్ టౌన్ ప్లానింగ్, సెకండ్ వన్ ఈజ్ డ్రైనేజ్ సిస్టమ్. టౌన్ ప్లానింగ్ అంటారు. సో ఇండస్ వ్యాలీలో మీరు హౌసెస్ చూస్తే
మనకి ఇట్లా ఇప్పుడులా ఉండవు, ఎట్లా ఉంటాయి అన్నీ ఒక గ్రిడ్ సిస్టంలో ఉంటాయి, చెస్ బోర్డ్ ప్యాటర్న్లో ఉంటాయి, చెస్ బోర్డ్ ప్యాటర్న్. సో అన్నీ మనకి స్ట్రైట్ లైన్స్ ఉంటాయి చూడండి, ఇట్లా ఇట్లా పోతే ఇలా స్ట్రైట్ లైన్స్, ఆల్ స్ట్రైట్ లైన్స్. ఎట్లా కట్ అవుతాయి ఇవి? రైట్ యాంగిల్లో కట్ అవుతాయి. ఇట్లా వచ్చి ఇక్కడ రైట్ యాంగిల్, ఇట్లా వచ్చి ఇక్కడ రైట్ యాంగిల్. సో మళ్ళీ ఈ కింద లైన్ ఇట్లా వెళ్తుంటుంది, మళ్ళీ ఇక్కడ హౌసెస్ ఇట్లా ఉంటాయి. సో అంతేగాని మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఇట్లా ఇట్లా వెళ్ళిపోయి ఇట్లా ఇట్లా ఉండవు లైన్స్, ఇట్లా 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 ఉండవు, ఆల్ స్ట్రైట్ లైన్స్. ఇవి అట్లా రైట్ యాంగిల్లో ఇట్లా. సో 90 degrees రైట్ యాంగిల్లో. సో వెరీ టౌన్ ప్లానింగ్ సిస్టమ్ ఉంది మనకి ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ద సిటీస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సిచ్యువేషన్. మనకు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఎక్కడ అవుతుందంటే ఇంట్లో మనకు వాష్రూమ్ నుంచే స్టార్ట్ అవుద్దాం, ఇక్కడి నుంచి ఇట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చూడండి, ఆ రోజుల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. పైపులే లేని రోజుల్లో ఎట్లా కట్టారు వీళ్ళు? బర్న్ట్ బ్రిక్స్తో కట్టారు, బర్న్ట్ బ్రిక్స్. కాల్చిన ఇటుకలు తవ్వి కిందన పెట్టి అక్కడి నుంచి మనకు వాటర్ ఎట్లా పోతుంటారు, ఇది భూమి లోపల పోతుంది. ఇక్కడ నుంచి ఈ రోడ్డు కింద నుంచి ఇట్లా వచ్చి మనకి ఇట్లా కట్ అవుతుంది, ఇట్లా కింద వరకు ఇట్లా, మళ్ళీ ఈ హౌసెస్ నుంచి ఇట్లా కట్ అయ్యి ఇట్లా వెళ్తుంది. సో ఈ హౌసెస్ నుంచి ఇట్లా వచ్చి ఇట్లా కట్ అవుతుంది, ఈ హౌసెస్ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడ కట్ అవుతుంది. ఇవన్నీ కలిసి ఇక్కడ లాస్ట్ లైన్ కలిపి ఈ స్మాల్ డ్రైన్స్ అన్నీ కలిపి బయట ఉన్న బిగ్ డ్రైన్తో అటాచ్ అవుతాయి. కాబట్టి బిగ్ డ్రైన్ గట్టిగా పుల్ చేస్తుంది వాటర్ని. సో వాటర్ వెంటనే బయటకు వచ్చేస్తుంది. ఇట్లా వెరీ వెల్ సిస్టమాటిక్ టౌన్ ప్లానింగ్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్. బట్ వెరస్ కమింగ్ టు ద బన్వాలి, ఈ రెండు బన్వాలీలో మనకు కనిపించలేదు. బన్వాలి ఎక్సెప్షన్ ఉంది దానికి. ఈ గ్రిడ్ ప్యాటర్న్, చెస్ బోర్డ్ ప్యాటర్న్ మనం ఇట్లా పైకి వెళ్ళి హెలికాప్టర్ వ్యూలో చూసామంటే మనకి ఎట్లా కనబడుతుంది? చెస్ బోర్డ్ ఆకారంలో కనబడుతుంది, అంటే గ్రిడ్ ప్యాటర్న్. సో ఆ ప్యాటర్న్ మనకి బన్వాలీలో కనిపించట్లేదు. అదే ఆర్కియాలజిస్టులు మిగతా వాళ్ళు క్వశ్చన్ ఎందుకు కనిపించట్లేదు అంటే, మరి బన్వాలీకి ఇండస్ వ్యాలీ సైట్స్తో సంబంధం లేదా, లేదా బన్వాలి పీపుల్ మోడర్నైజేషన్ని కోరుకోలేదా? ఆర్ యు రిమెంబరింగ్ మై పాయింట్? ఆర్ యు గెట్టింగ్ మై పాయింట్? కొంతమంది ఉంటారు నేను మారను ఇట్లానే ఉంటానని. సో బన్వాలి అట్లానే ఉండిపోయిందా అంటే మోడర్నైజేషన్ని ఇట్లా. నేను కూడా 2019 వరకు ఆఫ్లైన్ చెప్పేవాడిని, 2020లో ఆన్లైన్ చెప్పమంటే నేను చెప్పలే. 2021 2 years అంటే చెప్పలేదంటే అక్కడెక్కడ చెప్పి ఆఫ్లైన్ అయినా దూరంగా వెళ్ళి చెప్పేవాడిని, కానీ బెంగళూరు అట్లా ఆన్లైన్ చెప్పేవాడిని కదా. ఏంటి ఆన్లైన్ క్లాసులు అనుకుంటేవాడిని. అంటే నేను తొందరగా యంగ్స్టర్స్ తొందరగా అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన ఫ్యాకల్టీ, సో వాళ్ళు ఈజీగా అడాప్ట్ అయిపోతారు. యంగ్స్టర్స్ ఉంటారు కదా ఆబ్వియస్లీ, అప్పుడే ఒక 1-2 years నుంచి చెప్పేవాళ్ళు అడాప్ట్ అయిపోయారు. అట్లా అప్పుడు చాలామంది అన్ అకాడమీ అట్లా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్లో మీకు తెలుసు అప్పుడు ఉన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయారు. సో అట్లా కొంతమంది మోడర్నైజేషన్ అంత తొందరగా కోరుకోరు. ఇప్పుడు మీ జనరేషన్ చాలా ఫాస్ట్గా కోరుకుంటుంది, మేము అంత తొందరగా కోరుకోము, ఇంకా అట్లా స్తబ్దంగా అయిపోయి ఉంటాం, అదే మోసు ద్వారానే అట్లా అది గట్టిమైపోయింది. కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పర్టెన్స్ సబ్జెక్ట్లో ఉంటాం, అట్లా ఉంటాం. అట్లా అయిందా బన్వాలి? ఏమైనా మోడర్నైజేషన్ కోరుకోలేదా? లేకపోతే బన్వాలీతో మిగతా సిటీస్తో బన్వాలీకి రిలేషన్ సంబంధం లేదా అని ఈ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మనకి ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్ కనుక్కుంటే, సపోజ్ ఇఫ్ యూ డిసైడ్ ది ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్, దెన్ వీ కమ్ టు నో ఆల్ ద ఆన్సర్స్. ఇవన్నిటికి సమాధానాలు మనకు అప్పుడు వస్తాయి. నౌ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? రాంగ్ ఆన్సర్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ రాంగ్? D. Both statements are right, but question is wrong. There is no wrong. So D is your answer. D is your answer. Regarding Indus Valley civilization, which among the following ancient towns is well known for its water harvesting and management by constructing dams and reservoirs? So do you have any idea? Please tell me. Dholavira. Yes, మనం ఇండస్ వ్యాలీ సైట్స్ మనం చూసినట్టయితే, సో ఆల్మోస్ట్ ఆల్ ద సైట్స్ మనం చూస్తే ఎక్కడ ఉంటాయేమో ఆన్ ద రివర్ బ్యాంక్స్, నది ఒడ్డునే వెలిసాయి అన్నీ. ఈవెన్ మనకి ఇండస్ వ్యాలీ వదిలేయండి, మనకి ఈజిప్షియన్ సివిలైజేషన్ ఎక్కడ వదిలింది? నది ఒడ్డు, నైల్. చైనీస్ సివిలైజేషన్ ఓయాంగ్హో. సో మనకి ఎక్కడైతే వాటర్ ఉంటుందో అక్కడ మనకి లైఫ్ ఉంటుంది. మనం ఈరోజు మన వాళ్ళు చంద్రమండలం మీద పోయి ఏం కనుక్కోవాలనుకొని పోతున్నారు? దేనికోసమ్మా? వాటర్ కోసమే కదా. వాటర్ ఉందా లేదా అని చెప్పే కదా. సో వాటర్ ఉంటే ఆటోమేటిక్గా జీవం ఉండే అవకాశాలు ఉంటాయి, లేకపోయినా జీవాన్ని అక్కడ మనం పెట్టచ్చు వాటర్ ఉంటే అని. సో మరి అలాగే ఇండస్ వ్యాలీలో ఉన్న సైట్స్ అన్నీ కూడా మనకి రివర్ బ్యాంక్స్, నది ఒడ్డునే ఉన్నాయమ్మా. అయితే మనకి ఇండస్ వ్యాలీలో ఒక్క సైట్ మనకి ఇక్కడ ఏమన్నాడు? విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ యాన్షియంట్ టౌన్స్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ వాటర్ హార్వెస్టింగ్. వాటర్ హార్వెస్టింగ్ ఎవరు చేయాలి? ఎవరైతే నది ఒడ్డున లేరో వాళ్ళు చేయాలి.
అంతే కదా. మనకు రోజు కుళాయి రాకపోయింది అనుకోండి, మనం ట్యాంక్ కట్టుకుని వాటర్ దాచుకుంటాం. వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ బై కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్. డ్యామ్స్ రిజర్వాయర్స్ ఏంటి? రిజర్వాయర్ అంటే ఏంటి? వాటర్ స్టోరేజ్ హౌస్. వాటర్ లేని చోట కట్టుకుంటారు. అంటే మరి దీనికి అర్థం ఏంటంటే ఈ కింద వాటిలో ఏది ఏ నది ఒడ్డున లేదు అని అర్థం లేదు. కాబట్టి వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్, వాటర్ హార్వెస్టింగ్ అవన్నీ చేయాలి. సో మనకి చాన్హుదారో కానీ, మనకి చాన్హుదారో మనకు తెలుసు. చాన్హుదారో ఎక్కడమ్మా? లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్, చెప్పండి, లెఫ్ట్ బ్యాంక్ ఆఫ్ రివర్ ఇండస్. గుర్తుందా? ఆపోజిట్ టు ది మొహంజదారో. మొహంజదారో ఇస్ రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్, దట్ ఈస్ సింధ్ స్టేట్ ఇన్ పాకిస్తాన్. అదే మనకు హరప్పా పంజాబ్ స్టేట్ ఇన్ పాకిస్తాన్, రావి రివర్ దగ్గర. ఇది సింధ్ స్టేట్ ఇన్ పాకిస్తాన్. రాఖీ గర్హి ఇది హర్యానాలో ఉందమ్మా, సరస్వతి రివర్ దగ్గర, హర్యానా సరస్వతి రివర్. రాఖీ గర్హి ఈజ్ ద లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సొల్యూషన్. ఇంతకు ముందు వరకు మొహంజదారో ఉండేదమ్మా, ఇప్పుడు మనకి లార్జెస్ట్ సైట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సొల్యూషన్ రాఖీ గర్హి. ఇది ఎక్కడ మనకి? హర్యానాలో సరస్వతి రివర్ నది ఉంటుంది. ఇప్పుడు సరస్వతి రివర్ లేదు, అప్పుడు ఉండేది. సుత్క జెండార్ ఏ రివర్ ఒడ్డమ్మా? సుత్క జెండార్ చెప్పండి, చెప్పాలి మీరు. ఏ రివర్ ఒడ్డున? సుత్క జెండార్, వెస్టర్న్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సొల్యూషన్. దస్త్, DASH, దస్త్. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్, పాకిస్తాన్ అమ్మ. గుర్తుంచుకోవాలి, ప్రావిన్స్ అన్న స్టేట్ అని ఒకటే. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్, ఇది సింధ్ ప్రావిన్స్, ఇది పంజాబ్ ప్రావిన్స్. ఏది? పంజాబ్ ప్రావిన్స్ హరప్పా, సింధ్ ప్రావిన్స్ మొహంజదారో అండ్ చాన్హుదారో. ధోలవీరా గుజరాత్ అమ్మ, గుజరాత్. ఇక్కడ మనకు ముఖ్యంగా స్టేడియం ఒకటి కనిపించింది, దొరికింది. రిజర్వాయర్ ఒకటి దొరికింది, రిజర్వాయర్. మీరు ఎప్పుడైనా ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా, క్వశ్చన్ చిన్నదిగా ఉన్నప్పుడు అది క్వశ్చన్ చాలా క్లిష్టతరమైన క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవాలి ఒక పాయింట్. కాబట్టి 2 సార్లు క్వశ్చన్ చదవాలి. క్వశ్చన్ పెద్దదిగా ఉన్నప్పుడు మనకు అంత ఏముండదు, ఆన్సర్ ఈజీగా ఉంటుంది. మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. కాబట్టి క్వశ్చన్ అంత పెద్దదిగా అడుగుతుంటారు. వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్, కన్స్ట్రక్టింగ్ డామ్స్ అండ్ రిజర్వాయర్స్. ఆర్ గెట్ మై పాయింట్? సో ధోలవీరా ఇస్ ద రైట్ ఆన్సర్. సి, ఎక్కడైతే నది లేదో అక్కడ మనకి ఇవన్నీ యాక్టివిటీస్ నడుస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. 7 fire altars were founded in which among the following Harappan sites? ఫైర్ ఆల్టర్స్ అంటే మీకు తెలుసు కదమ్మా. ఫైర్ ఆల్టర్స్ అంటే హోమగుండాలు. ఇవి ఎందుకు ఉపయోగపడతాయి? యజ్ఞాలు, యాగాలు చేసినప్పుడు మనకి హోమగుండం కావాలి. మనకు వేదిక పీరియడ్లో సులువ సూత్ర అని ఉంటుందమ్మా. సులువ సూత్ర ఈ ఫైర్ ఆల్టర్స్ గురించి చెప్తుంది. ఏమని? ఒక యజ్ఞం చేయాలన్నప్పుడు నీకు ఆ యజ్ఞం చేసే హోమగుండం స్క్వేర్లో ఉండాలా, రెక్టాంగులర్లో ఉండాలా, సర్క్యులర్లో ఉండాలా, లేకపోతే ఈ షేప్లో ఉండాలా, లేకపోతే ఈ షేప్లో ఉండాలా అనేది మనకు చాలా ఉంటాయమ్మా. సైజ్, షేప్ అండ్ డైమెన్షన్ ఎట్లా ఉండాలి ఫైర్ ఆల్టర్ అనేది మనం సులువ సూత్రాలు మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుంటాం. సో సులువ సూత్రం. బట్ ఎనీవే ఫైర్ ఆల్టర్స్ అంటే హోమగుండాలు. అంటే హోమగుండాలు ఉన్నాయి అంటే అక్కడ యజ్ఞయాగాలు జరిగాయని మనకి ఒక ఇది. బట్ ఎనీవే 7 ఫైర్ ఆల్టర్స్ వర్ ఫౌండెడ్ ఇన్ మొహంజదారో, బన్వాలి, ధోలవీరా, కాలిబంగన్. డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా అమ్మా? కాలిబంగన్ రైట్ ఆన్సర్. కాలిబంగన్ అంటే మీనింగ్స్ బ్లాక్ బ్యాంగిల్స్. కాలిబంగన్ ఇన్ రాజస్థాన్ మీ లాంగ్వేజ్లో కాలిబంగన్ అంటే బ్లాక్ బ్యాంగిల్స్. ఇక్కడ మనకి 7 ఫైర్ ఆల్టర్స్ కనిపించాయి. ఇంతే కాకుండా ఇక్కడ మనకి ఫర్రోస్, అదే ఇంకో దగ్గర చెప్తానండి, ఇక్కడికి ఇది రైట్ ఆన్సర్. డి కాలిబంగన్ రైట్ ఆన్సర్. రిగార్డింగ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అమ్మా? ఫుడ్ ఆఫ్ ది వెజిటేరియన్స్ comprised wheat, barley, fruits and vegetables, while the non-vegetarians ate fish and the meat of different animals. ఇది మనకి డైటరీ హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్ గురించి ఆడడం జరిగింది ఇండస్ వ్యాలీ పీపుల్ ఎట్లా అని. సో ఇది రైట్ స్టేట్మెంట్ అమ్మా. వెజిటేరియన్స్ ఏమో వీట్, బార్లీ, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినేవారు. నాన్ వెజిటేరియన్స్ ఏమో ఫిష్ అండ్ మీట్ తినేవారు. మీట్ ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్. రైట్ స్టేట్మెంట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ మీరు చెప్పాలి నాకు. సెకండ్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్?
కాబట్టి రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ స్టేట్మెంట్, అకార్డింగ్ టు జాన్ మార్సెల్ ద సొసైటీ వాజ్ ప్రిడామినెంట్లీ మ్యాట్రియార్కల్. జాన్ మార్సెల్ ఎవరైతే ఉన్నారమ్మా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కనుగొన్నప్పుడు అతను ఏమన్నాడంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. దేని గురించి? సొసైటీ గురించి. సొసైటీ మ్యాట్రియార్కికల్ అని చెప్పాడమ్మా. మ్యాట్రియార్కికల్ అంటే ఏంటమ్మా? మాతృస్వామ్య వ్యవస్థ. మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఫిమేల్ మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఇప్పుడు మనది మ్యాట్రియార్కికల్ సొసైటీ, పితృస్వామ్య వ్యవస్థ. ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. సో అప్పుడు మదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. మరి ఎట్లా చెప్పాడు జాన్ మార్సెల్ అంటే, జాన్ మార్సెల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడమ్మా. ఏంటంటే రిలీజియన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ అన్నాడు. రిలీజియన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. రిలీజియన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ అంటే సొసైటీ ఏంటో తెలియాలి అంటే మీకు సొసైటీలో ఉండే రిలీజియన్ తెలియాలి. ఇప్పుడు ఒక ఫారినర్ మన క్లాస్ రూమ్కి వచ్చాడమ్మా, ఈ రూమ్కి ఒక స్విట్జర్లాండ్ నుంచి వచ్చాడు ఒక ఫారినర్. సో వచ్చిన వెంటనే మన సొసైటీ ఏంటో అతనికి తెలియదు కదా. ఇప్పుడు మనం ఎక్కడో ఇంగ్లాండ్ లేకపోతే ఇంకో దగ్గరికి వెళ్తే మనకేం తెలుస్తుంది వాళ్ళ సొసైటీ ఏంటో. వచ్చినంటే ఫస్ట్ మిమ్మల్ని ఆడడం ట్రై చేస్తాడు. మీరు మండే ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని వర్షిప్ చేస్తున్నారు? ఎవరిని? మండే శివ. ఏమా అంతే కదా, ఎందుకు డౌట్ పడుతున్నారు? ట్యూస్డే మీరు ఎవరు పూజిస్తే వాళ్ళే చెప్పండి. ఆంజనేయ స్వామ అయిపోయింది. వెన్స్డే అయ్యప్ప స్వామ, అంతేనా? ఓకే. థర్స్డే సాయిబాబా, ఫ్రైడే లక్ష్మీదేవి, సాటర్డే వెంకటేశ్వర, సండే మనకు జీసస్ క్రైస్ట్, ఇంకొక ఎవరు అట్లా. ఇప్పుడు ఇందులో ఎక్కువ ఏ గాడ్స్ ఉన్నారు? మేలా ఫీమేలా? మేల్ గాడ్స్. ఓన్లీ ఫ్రైడే మాత్రం లక్ష్మీదేవి ఫీమేల్ గాడ్. సో కాబట్టి అంటే నా ఫారినర్ స్విట్జర్లాండ్ వ్యక్తి ఏమంటే ఎస్ యువర్ సొసైటీ ఈజ్ ప్యాట్రియార్కికల్ సొసైటీ అంటారు. అదే ఇక్కడ చూడమ్మా, రిలీజియన్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ. మీ మతం ఏంటో మాకు తెలిస్తే అదే సొసైటీ అని ఈ పాయింట్ని జాన్ మార్సెల్ చెప్పాడు. మరి ఇండస్ వ్యాలీ పీపుల్ మెయిన్ డైటీ ఎవరు? ఇండస్ వ్యాలీ పీపుల్ మెయిన్ డైటీ ఎవరమ్మా? మదర్ గాడెస్, అమ్మ తల్లి. అమ్మ తల్లి ఆరాధన, అమ్మ తల్లి ఆరాధన. క్లియర్? నౌ టెల్ మీ అమ్మా, వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ 1 and 3. There was no socio-economic differentiation. That is the wrong answer. 1 and 3 is the right. This question is right. Clear? 1 and 3 is the answer. ఎందుకమ్మా ఇట్లా వైట్ కలర్ ఎల్లో కలర్ రెండు వస్తున్నాయి? వైట్ టచ్ అయితే వైట్ వస్తుందా? ఓకే, లెట్స్ కమ్ టు ది 12th question. Consider the following statements. According to D.D. Kausambi, merchants were the rulers of the Indus Valley civilization. According to the R.S. Sharma, priests were the rulers of the Indus Valley civilization. ఇంతకు ముందు క్వశ్చన్ మనం సొసైటీ గురించి మాట్లాడుకున్నామమ్మా, సొసైటీ జాన్ మార్సెల్. ఇప్పుడు మనం పాలిటీ గురించి మాట్లాడుకుంటాం. పాలిటీ అంటే ఏంటి? ఎవరు మనల్ని రూల్ చేశారు, పొలిటికల్ సిస్టమ్ ఏంటి అని. ఇది చూడండి, అకార్డింగ్ టు D.D. Kausambi, R.S. Sharma ఇద్దరు కూడా యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ బుక్స్ రాశారమ్మా. అతను రాశాడు, ఇతను కూడా రాశాడు. ఇతను యాన్షియంట్ పాస్ట్ రాశాడు, ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ రాశారు. ఎస్, ఎవరు పరిపాలించారు ఇంత పెద్ద ఐవీసీని? 13 లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఐవీసీని ఎవరు పరిపాలించారు అంటే మనకి ఇంకా we didn't decide the script కాబట్టి we simply depend upon the opinions of the people. So particularly D.D. Kausambi opinion and R.S. Sharma opinion. D.D. Kausambi ఏమంటున్నాడంటే మర్చెంట్స్ పరిపాలించారు అని చెప్పడం జరిగింది అని ఒక స్టేట్మెంట్ ఉందన్నమాట. R.S. Sharma ఏమన్నాడంటే ప్రీస్ట్ క్లాస్ పీపుల్ పరిపాలించారు అని చెప్పడం జరిగింది. సో ఐడియా ఉందా మీకేమైనా? ఏమా? అదే కాదు, ఈ ఫస్ట్ స్టేట్మెంట్ రైటా రాంగా? సెకండ్ స్టేట్మెంట్ రైటా రాంగా? ఫస్ట్ స్టేట్మెంట్ రైట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగా? వన్ ఓన్లీనా? ఓకే, ఎనీవే కమింగ్ టు ద పాయింట్. 2 ఒపీనియన్స్ ఉన్నాయమ్మా, D.D. Kausambi అండ్ R.S. Sharma. D.D. Kausambi ఏం చెప్పాడంటే ప్రీస్ట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ అని చెప్పాడు. R.S. Sharma ఏం చెప్పాడంటే మర్చెంట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్. అయితే ఒక పాయింట్ మనకి, D.D. Kausambi ఈ సెడ్ దట్ ప్రీస్ట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఒక పాయింట్ చెప్పాడు. ఎందుకంటే దేని బేస్ మీద అంటే మనకి స్టిటైట్ ఇమేజ్ ఆఫ్ బియార్డెడ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో అతను బియార్డెడ్ మ్యాన్
అతను బియోడెడ్ మ్యాన్కి ఏంటమ్మా గడ్డ ఉంది, ఇట్లా గడ్డ ఉంది. ఆ గడ్డను చూస్తే ఎట్లా అంటే పూజారిలా కనిపించాడు అతను, ప్రీస్ట్ లాగా. మనకి బయట విగ్రహాలు ఎవరు పెడతారు, మనవి పెడతారా? పెట్టరు. ఎవరు పెడతారు? సో మనకి పిఎంలు, సీఎంలు ఎవరున్నారో వాళ్ళు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్, సో ఇట్లా ఎవరైతే చనిపోయిన పెద్ద పెద్ద లీడర్స్ వాళ్ళు పెడతారు. సో మనకి ఇక్కడ బియోడెడ్ మ్యాన్ దొరికాడంటే ఇతను ఎవరో చాలా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు. సో ఈ బియోడెడ్ మ్యాన్ ప్రకారం ఈ వీడికి వస్తాం ఏమనుకుంటే ఇతను ప్రీస్ట్ అయి ఉంటాడు. ప్రీస్ట్ విగ్రహాలు బయట ఉన్నాయంటే సో ప్రీస్ట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ అని చెప్పాడు. అయితే ఆర్ఎస్ శర్మ దీన్ని కొట్టి పడేశాడమ్మా, కొట్టేశాడు. ఏంటంటే ప్రీస్ట్, ఇఫ్ రియల్లీ ప్రీస్ట్ క్లాస్ పీపుల్ వర్ ది రూలర్స్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డెఫినెట్లీ దే కన్స్ట్రక్ట్ ద టెంపుల్స్. వాళ్ళు టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసి ఉండాలి. కానీ దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. దేర్ వాజ్ నో ఎవిడెన్స్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఎవరు చెప్పారు? ఆర్ఎస్ శర్మ చెప్పి అతను ఏమన్నాడంటే ఇంత పెద్ద సివిలైజేషన్ని మండా టు దైమాబాద్, అలంగిపూర్ టు సుత్క జండార్ 13 lakh square kilometers, ఇంత పెద్ద సివిలైజేషన్ని ప్రీస్ట్ రూల్ చేయలేరు. సో ఎవరు చేసుంటారు? మర్చెంట్స్ చేసుంటారు అని ఆర్ఎస్ శర్మ చెప్పాడు. ఆర్ఎస్ శర్మ రిజెక్టెడ్ ది థియరీ ఆఫ్ డిడి కౌసాంబి. నౌ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? Online students, what is your answer? Nanna, which among the following is our correct? Correct statement unda? లేదు. కాబట్టి there is no correct statement. కాబట్టి D is your answer. Done. Which among the following is our correct? Agriculture was the backbone of the economy. మనం ఎకానమీలోకి వచ్చాము ఇప్పుడు. ఫస్ట్ సొసైటీ, తర్వాత పాలిటీ, తర్వాత ఎకానమీ. అగ్రికల్చర్ వాజ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. మనకి ఇండస్ వ్యాలీలో అగ్రికల్చర్ ఉంది, ట్రేడ్ కూడా ఉందమ్మా. ట్రేడ్ వాజ్ ఫ్లరిష్డ్. సో ఫ్రమ్ లోతాల్ నుంచి మనకి మెసపోటోమియాకి, ఇరాక్కి, సో మనకి ఇట్లా బోట్ ద్వారా మనకి వ్యాపారం జరిగింది. ట్రేడ్ వాజ్ ఫ్లరిష్డ్. దో ద ట్రేడ్ వాజ్ ఫ్లరిష్డ్, అగ్రికల్చర్ ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇప్పుడు కూడా మీరు చూసారా, మనకి మనీ ఎక్కువ ఎక్కడి నుంచి వస్తుంది? సర్వీస్ సెక్టర్ అండ్ ఇండస్ట్రీ సెక్టర్. కానీ మరి ఎక్కువ మంది డిపెండ్ అయింది ఎక్కడ డిపెండ్ అవుతారు? అగ్రికల్చర్. అవునా కదమ్మా? ఇప్పుడు 145 crore పీపుల్ ఆల్మోస్ట్ మన ఇండియాలో. మరి 100 crore పీపుల్ ఎక్కడ ఉంటారు? విలేజెస్లోనే ఉంటారమ్మా. సిటీలో ఎంతమంది ఉంటారు? 40 కోట్ల మందే ఉంటారు. 40 crore పీపుల్ అంతే, అంతకుమించి ఉండరు. ఓకేనా? కానీ 40 crore పీపుల్ 100 crore పీపుల్ కంటే ఎక్కువ సంపాదిస్తారు. కానీ మరి ఎక్కువ మందిని మోస్తున్న సెక్టర్ ఏంటి? అగ్రికల్చర్. సో ఇట్ ఈస్ కాల్డ్ as బ్యాక్ బోన్. ఇప్పుడు కూడా మన అగ్రికల్చర్ అదే చెప్పాలి. బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎకానమీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే అగ్రికల్చరే. ఈవెన్ టిల్ టుడే ఇన్ 21st century అగ్రికల్చర్. క్లియర్ మా ఫస్ట్ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగ్? రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ రంగాపూర్ ఇన్ గుజరాత్. జనరల్గా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చూస్తేనమ్మా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో మనకి 2 types ఆఫ్ క్రాప్స్ ఉంటాయి. ఫుడ్ క్రాప్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్. ఫుడ్ క్రాప్స్ అండ్ కమర్షియల్ క్రాప్స్. ఫుడ్ క్రాప్స్ వీట్, బార్లీ ఇవి. కమర్షియల్ క్రాప్స్ కాటన్, మస్టర్డ్, ఆవాలమ్మ, కాటన్, ఇవి కమర్షియల్ క్రాప్స్. అయితే మనకి రైస్ ఎవిడెన్స్ అనేది రేర్గా ఉందమ్మా. రైస్ ఎవిడెన్స్ అనేది రేరు. మనకి రైస్ గురించి 2 చోట్ల తెలుస్తుంది. ఒక చోట రైస్ గ్రెయిన్ దొరికింది, ఒక చోట రైస్ అస్క్ దొరికింది. తెలుసు కదమ్మా? గ్రెయిన్ అంటే గింజలు, అస్క్ అంటే పొట్టు. అంతే. మనకి రైస్ గురించి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ మనకి 2 చోట్ల. రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ లోతాల్ అమ్మా, లోతాల్. రైస్ హస్క్ వాజ్ ఫౌండెడ్ ఇన్ రంగాపూర్. నౌ టెల్ మీ వాట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ది సెకండ్ స్టేట్మెంట్? రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ ఎట్ రంగాపూర్ ఇన్ గుజరాత్, రైట్? రాంగ్. రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ ఇన్ లోతాల్ ఇన్ గుజరాత్. లోతాల్ గుజరాతే, ధోలవీర్ గుజరాతే, రంగాపూర్ గుజరాతే. ఏమా? రైస్ గ్రెయిన్ వాజ్ ఫౌండెడ్ ఎట్ లోతాల్, రైస్ హస్క్ అడిగితే రంగాపూర్. కాబట్టి స్టేట్మెంట్ రాంగ్ అమ్మా. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్. ద టెర్రకోటా ప్లవ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ బన్వాలి. టెర్రకోటా, వాట్ ఈస్ టెర్రకోట అమ్మా? టెర్రకోట అంటే ఎర్రని మట్టితో చేసినటువంటి బొమ్మలు. ఏమా? టెర్రకోటా టాయ్స్. సో ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి మనకి బొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లవ్ అంటే మనకు తెలుసు నాగలి. అంటే ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి నాగలి ప్లవ్ వాజ్ డిస్కవర్డ్ ఎట్ బన్వాలీలో దొరికింది అని చెప్పడం జరిగింది. మరి ఎర్రని
బంకమన్నుతో తయారు చేసినటువంటి ప్లవ్. సో ఇట్స్ నాట్ ఎ రియల్ ప్లవ్, ఇది టాయ్ అనమాట, టెర్రకోటతో తయారు చేసినటువంటి బొమ్మ. డిస్కవర్డ్ ఎట్ బన్వాలి, దట్ ఈస్ రైట్ ఆన్సర్. బన్వాల్లో దొరికింది. అయితే మనకి ఇక్కడ మనకి క్రాప్స్ ఇట్లా ఉన్నాయి కదా, అసలు మనకి అగ్రికల్చర్ జరిగిందని ఎవిడెన్స్ ఏంటి అంటే మనకి కాలిబంగంలో ఫర్రోస్ దొరికాయమ్మ. ఫర్రోస్, FURROWS, ఫర్రోస్. ఎక్కడ? కాలిబంగంలో. ఫర్రోస్ అంటే ఏంటమ్మా? కల్టివేటెడ్ ల్యాండ్. కల్టివేటెడ్ ల్యాండ్, దున్నబడిన భూమి దొరికింది. ఎవరికి? ఆర్కియాలజిస్టులకి. ఎక్కడ? కాలిబంగంలో. మరి నాగలి బొమ్మ ఎక్కడ దొరికింది? నాగలి బొమ్మ బన్వాలీలో దొరికింది అమ్మా. అంటే మనకేంటి, అగ్రికల్చర్ చేయాలంటే ఉండవలసిన ఏంటమ్మా? ఫస్ట్ ల్యాండ్ ఉండాలి, దున్నడానికి ప్లవ్ ఉండాలి. మనకు ఆ రెండు కనిపించాయి. ల్యాండ్ ఏమో ఫర్రోస్ అంటాం, ల్యాండ్ కల్టివేటెడ్ ల్యాండ్ని, కాలిబంగంలో కనిపించింది. దున్నడానికి కావాల్సిన నాగలి దొరకలేదు, కానీ నాగలి బొమ్మ దొరికింది. ఒక పాయింట్ గుర్తుంచుకోవాలమ్మా, మరి ఈ నాగలి బొమ్మ దొరికింది కదా, మరి నాగలితో దున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి ఈ నాగలి దేంతో తయారు చేసి ఉండొచ్చు వాళ్ళు? ఐడియా గెస్ చేయండి. ఏమా ఏమా దేంతో, ఏ మెటల్తో తయారు చేసి? వుడ్. ఎస్ మా ఇండస్ వ్యాలీ పీపుల్కి ఐరన్ తెలియదు, మీరు ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఇండస్ వ్యాలీ పీపుల్కి కాపర్ తెలుసు, సిల్వర్ తెలుసు, గోల్డ్ తెలుసు, బ్రాంజ్ తెలుసు, టిన్ తెలుసు, బట్ దే డోంట్ నో ఐరన్. కాబట్టి ఇది ఐరన్ ప్లవ్ కాదమ్మా, ఆ పాయింట్ గుర్తించండి. మేబీ ఇదే ఉండొచ్చు, వుడ్ అయి ఉండొచ్చు. ఈ రెండు గుర్తుంచుకోండి. దున్నబడిన భూమి ఏమో కాలిబంగన్, ప్లవ్ బొమ్మ ఏమో బన్వాలి. ఇట్స్ నాట్ ఏ ప్లవ్, ఇట్స్ ఎ టెర్రకోటా ప్లవ్. ప్లీజ్ రిమెంబర్ దట్ ఈస్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? B is 1 and 3, right answer. Furrows were discovered at the which of the following Indus Valley site? Kalibangan. Emma, Kalibangan in Rajasthan. Banwali in Haryana. Dholavira in Mohenjo-daro in Sindh state of Pakistan. Your answer is Kalibangan. Furrows is cultivated land. Which among the following is are correct, ma? Following is are correct. A terracotta image of ours was found at Surkotada and horse remains were found at Lothal. Do you have any idea, ma? టెర్రకోటా ఇమేజ్ ఆఫ్ ఆర్స్, ఎర్రని బంకమన్నుతో చేసినటువంటి గుర్రం ఒకటి సుర్కోటాలో దొరికింది అంటున్నాడు. కానీ గుర్రపు అవశేషాలు ఆర్స్ రిమైన్స్ వర్ ఫౌండ్ ఎట్ లోథల్. నో. ఎనీ ఆర్స్ రిమైన్స్ ఎక్కడ దొరికాయి? మనం ఇందాక చెప్పుకున్నాం, సుర్కోటాడ, ఏదో పాయింట్లో చెప్పుకున్నాం, సుర్కోటాడ అంటే ఇక్కడ దొరికాయి. మరి టెర్రకోటా ఇమేజ్ ఆఫ్ ఆర్స్ అనేది లోథల్లో దొరికింది. Terracotta image of horse was found at Lothal. So statement right or wrong? Harappan's bead and shell making industries were found at Lothal, Chanhudaro and Dholavira. Lothal, Chanhudaro and Dholavira. Dholavira and Lothal రెండు మనకి మీకు తెలుసు కదమ్మా, రెండు మనకి గుజరాత్. చాన్హుదారో సింధ్ స్టేట్, పాకిస్తాన్ ప్రజెంట్. ఎస్. అయితే మనకి హరప్పన్ అంటే మనకి ఇండస్ వ్యాలీ ఉమెన్, షీ వాజ్ వెరీ ఫ్యాషనేటెడ్ అబౌట్ బ్యూటీ అమ్మ. ఆమెకి అందం మీద చాలా ప్రత్యేకమైన ఒక శ్రద్ధ ఉండేది. సో వాళ్ళు కేత్రి మైన్స్ రాజస్థాన్ నుంచి కాపర్ ఇంపోర్ట్ చేసుకున్నారు, కోలార్ మైన్స్ కర్ణాటక నుంచి గోల్డ్ ఇంపోర్ట్ చేసుకున్నారు, సెంట్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ మెసపోటోమియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూస్తే తెలుసు. ఇప్పుడు ఉమెన్ చూసాం అనుకోమ్మా, ఎవరినైనా వాళ్ళు వైట్ బీడ్స్ ఆర్ బ్లాక్ బీడ్స్ వాడతారు. అంటే తెల్లటి పూసలు లేదా నల్లటి పూసలు, బ్లాక్ బీడ్స్ మనం అంతే చూస్తాం. కానీ ఇండస్ వ్యాలీ ఉమెన్ చూస్తే 10
కలర్స్ ఆఫ్ బీడ్స్ వాడినట్టు మనకు తెలుస్తుందమ్మా. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో మనం చూస్తే మనకు తెలుస్తుంది ఆ కలర్స్ అన్ని. బీడ్స్ మేకింగ్ ఫ్యాక్టరీయే పెట్టేశారు వాళ్ళ కోసం. సో ఈ ఫ్యాక్టరీస్ మనకి ఎక్కడ కనబడతాయి? ఇండస్ట్రీస్. ఫ్యాక్టరీ ఏమో మనకి చానుకుదారులో కనబడితే మిగతా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమో లోతాల్ దోలవీరాలో కనబడతాయి. సో ద రైట్ స్టేట్మెంట్ అమ్మా, బీడ్ అండ్ సెల్ మేకింగ్ ఇండస్ట్రీ. ఎన్సీఆర్టీ 11th స్టాండర్డ్ చూడండి ఒకసారి, మనకి ఆ కలర్స్ తెలుస్తాయి. ఏమ్మా ఒక రకంగా చెప్పాలంటే మనం మెసపోటోమియాలో మన సీల్స్ ఎక్కువ దొరికాయమ్మా. మెసపోటోమియన్ సీల్స్ 3 or 4 మన మొహంజదారోలో దొరికాయి. దీని అర్థం ఏంటి? మనం వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చాం, వాళ్ళు మనకి ఎక్కువ ఇచ్చారా? మనమే వాళ్ళకి ఎక్కువ ఇచ్చాం. అంటే ఏంటి? మనం ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నామని వాళ్ళ దగ్గర నుంచి. అందులో ఎక్కువ ఉండేవి ఏంటంటే ఇవే, ఈ పెర్ఫ్యూమ్స్, సెంట్స్, లిప్స్టిక్స్. మీకు తెలుసో లేదో హరప్పాలో మనకి వుడెన్ కాఫిన్ దొరికింది. వుడెన్ కాఫిన్ అంటే ఏంటమ్మా? చెక్కతో చేసినటువంటి శవపేటిక, వుడెన్ కాఫిన్. అందులో మనకి శవంతో పాటు వాళ్ళు వాడినటువంటి వస్తువులు కనిపించాయి. ముఖ్యంగా మిర్రర్స్, అద్దాలు, పెర్ఫ్యూమ్స్, సెంట్లు, కోమ్, దువ్వెన, ఇవన్నీ. దీన్ని బట్టి చూస్తే మనకి 2 పాయింట్లు తెలుస్తుంది. సింధు ప్రజలకి బ్యూటీ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉండేది, పర్టికులర్లీ ఉమెన్. ఇంకొకటి 2వ పాయింట్ ఏంటంటే సింధు ప్రజలు ఎట్లా చేశారంటే, ఒకసారి ఇది నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు అడిగానమ్మా. వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్క్ వన్ క్వశ్చన్. సో ఇట్లా ఇది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే సింధు ప్రజలకి పునర్జన్మపై నమ్మకం ఉండేదమ్మా. పునర్జన్మ అంటే మళ్ళీ జన్మిస్తారని నమ్మకం. అందుకే ఆ వ్యక్తితో పాటు అతను వాడినటువంటి గూడ్స్ని కూడా ఏం చేసేవారమ్మా? ఖననం చేసేవారు. ఇది ఏమి ఇండికేట్ చేస్తుందని అడిగితే పునర్జన్మపై అంటే రీబర్త్ ఉంటుందని వాళ్ళు నమ్మేవారు. అడిగితే క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలమ్మా. రీబర్త్ ఉండేదని నమ్మేవారంటే నమ్మేవారు, దానికి ఇండికేషన్. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? కరెక్ట్ ఆన్సర్ బి, 2 only. ఎస్, ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్. Consider the following statements. The Vedic literature which is primarily... మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్తాం. Consider the following statement. Next topic, Aryan civilization. It starts from the 1500 BC to 600 BC. 1500 BC to 600 BC. Aryan civilization is also called as Vedic civilization. Yes. And once again this Vedic period was divided into early Vedic period and later Vedic period. 1500 BC to 1000 BC early Vedic period, 1000 BC to 600 BC later Vedic period. Yes. మనకు టైం లేని కారణం చేత చాలా ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుందమ్మా. మీరు ఆల్రెడీ ఇంతకుముందు వినే ఉంటారు కాబట్టి సో పాయింట్స్ యాడ్ చేసుకుంటే చాలు. ఎర్లీ వేదిక్ పీరియడ్ని రిగ్వేదిక్ పీరియడ్ అని కూడా అంటారు. ఎందుకంటే ఎర్లీ వేదిక్కి మనకున్న ఏకైక సోర్స్ రిగ్వేద. ఓకే, లెట్స్ కమ్ టు ది క్వశ్చన్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ద వేదిక్ లిటరేచర్ విచ్ ఈజ్ ప్రైమర్లీ రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ ఇన్ నేచర్. మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్లో అసలు స్క్రిప్టే లేదు, లాంగ్వేజ్ లేదు. ప్రోటో హిస్టరీ ఇండస్ వ్యాలీ సిరీస్లో స్క్రిప్ట్ ఉంది, కానీ మనం చదవలేకపోయాం. కానీ ఆర్యన్ సివిలైజేషన్ వేదిక్ పీరియడ్కి వచ్చేసరికి మనకి స్క్రిప్ట్ మాత్రమే కాదమ్మా, మనకు లాంగ్వేజ్ మాత్రమే కాదు, బండిల్ ఆఫ్ లిటరేచర్ వాజ్ అవైలబుల్. లిటరేచర్, మ్యాగ్నిఫిషెంట్ అండ్ మ్యాసివ్ లిటరేచర్ విచ్ వాజ్ అవైలబుల్ ఫ్రమ్ ది వేదిక్ పీరియడ్. దిస్ వేదిక్ లిటరేచర్ వాజ్ ప్రొడ్యూస్డ్ బై ది వూమ్ ఆరియన్స్ ప్రొడ్యూస్ చేశారమ్మా. అదే కాలం పాస్ అవుతున్న కొలది, వెన్ ద టైమ్ ఈజ్ పాసింగ్, వాట్ హ్యాపెన్? దిస్ లిటరేచర్ ఇట్స్ బికేమ్ హిందూ ధర్మశాస్త్రాస్. ఇవే మనకి హిందూ ధర్మశాస్త్రాస్గా మిగిలిపోయాయి తర్వాత ఈ ఆర్యన్ ప్రొడ్యూస్ చేసినవే. అయితే మనకి వేదిక్ లిటరేచర్ ఈజ్ ప్రైమర్లీ రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్ నేచర్. ఇప్పుడు మనం వేదిక్ లిటరేచర్లో ముఖ్యంగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేద ఇవన్నీ తీసుకుందాం. ఇందులో ఏముంటాయి? శ్లోకాలు ఉంటాయి. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ శ్లోకాస్ ఆర్ మంత్రాస్. ఇవేం చేస్తుంటాయి? ప్రైజ్ టు గాడ్ అండ్ గాడెసెస్. ఆ రోజుల్లో ఉన్న దేవుళ్ళని, దేవతల్ని పూజిస్తాయి. కాబట్టి ఇది రిలీజియస్ నేచర్ అండ్ ఫిలసాఫికల్ నేచర్. రైట్ స్టేట్మెంట్. Statement 1 is right. Vedic literature consists of Shruti and Smriti literature. Is it right or wrong? Right. Vedic literature ni రెండుగా డివైడ్ చేశారమ్మా, శృతి అండ్ స్మృతి. శృతి అంటే ఏంటమ్మా? లిజనింగ్. స్మృతి అంటే మెమొరీ. శృతి అంటే లిజనింగ్, స్మృతి అంటే మెమొరీ. శృతి
ఎస్. ఇక్కడ చూడండి, శృతి లిజనింగ్ ఆర్ రిసైటేషన్, రైట్ స్టేట్మెంట్. లిజనింగ్ అండ్ రిసైటేషన్. స్మృతి మీన్స్ మెమొరీ, రైట్ స్టేట్మెంట్. శృతి మీన్స్ లిజనింగ్ అండ్ రిసైటేషన్. మన పై జనరేషన్ వాళ్ళు చెప్తారు, మనం దాన్ని విని రిసైట్ చేయాలి. ఆ రోజుల్లో రాతపూర్వకంగా లేవు కాబట్టి ఎట్లా అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ద వేదిక్ లిటరేచర్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ ది వారల్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మీ గ్రాండ్ ఫాదర్ ఉంటాడు ఎక్స్ అనుకోండి, అతను మీ ఫాదర్కి చెప్తాడు వై, అతను మీకు చెప్తాడు జడ్ మీరు అనుకోండి. సో మీరు ఇంకా వారల్ ట్రాన్స్మిషన్ ద్వారానే మనకి ఈ వేదిక్ లిటరేచర్ ఇక్కడ స్టార్ట్ అయ్యి 1500 BCలో స్టార్ట్ అయ్యి 500 AD వరకు ఇట్లా 2000 సంవత్సరాలు ఇది వారల్ ట్రాన్స్మిషన్లోనే ముందుకు నడిచిందమ్మా. ద వేదిక్ లిటరేచర్ విచ్ పాస్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్ త్రూ ది వారల్ ట్రాన్స్మిషన్. ఎన్ని ఇయర్స్ అమ్మా? 1500 BC, 500 AD. 1500 BC క్రీస్తు పూర్వం, 500 క్రీస్తు తర్వాత, మొత్తం కలిపితే 2000 ఇయర్స్ ఇలా నడిచింది. 500 ADలో గుప్తుల కాలంలో ఇవన్నీ రాయబడ్డాయి. వేదాలు ఇవన్నీ ఎప్పుడు రాయబడ్డాయి? గుప్తుల కాలంలో. అప్పుడు వరకు ఇవి ఇట్లా రిసైటేషన్ అంటే ఉచ్చరించడం అమ్మా, ఉచ్చరించడం, వినడం, ఉచ్చరించడం. శృతి మీన్స్ రైట్ ఆన్సర్. అయితే ఈ శృతి స్మృతి లిటరేచర్లో మనం చూసుకున్నట్టమ్మా, శృతి స్మృతి లిటరేచర్లో శృతిలో మనకి ఏముంటాయంటే ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేద, ఇవి శృతిలో ఉంటాయమ్మా. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేద శృతిలో. ఇవి కాకుండా వీటికి అనుబంధంగా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్తులు శృతి లిటరేచర్ అండ్ స్మృతి లిటరేచర్. శృతిలో 4 వేదాలు ఉంటాయి. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేద. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్ణ వేద. దీనికి అనుబంధంగా బ్రాహ్మణాలు, అరణ్యకాలు, ఉపనిషత్స్ ఉంటాయి. ఇది శృతి లిటరేచర్. శృతి లిటరేచర్ని అపురుషేయ అని పిలుస్తారమ్మా. అపురుషేయ, అపురుషేయ. శృతి లిటరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ అపురుషేయ. అపురుషేయ అంటే ఏంటమ్మా? నాట్ మేడ్ బై ది మ్యాన్. ఇవి మనుషులు చెప్పినటువంటివి కాదు. మరి ఎవరు చెప్పినటువంటివి? యాక్చువల్లీ ద శృతి లిటరేచర్ సెంట్ బై ది గాడ్స్ టు ద సేజెస్. సెంట్ బై ది గాడ్స్ టు ది సేజెస్. ఆ సేజెస్ నుంచి మనకు అట్లా వచ్చిందని అపురుషేయ అంటారు. అపురుషేయ. అదే మనకి శృతి లిటరేచర్కి వచ్చామనుకోండి, శృతి లిటరేచర్ ఇందులో మనకి 6 వేదాంగాస్ ఉంటాయి, 4 ఉపవేదాస్ ఉంటాయి, మనకి 2 ఇతిహాసాస్ ఉంటాయి, రామాయణ అండ్ మహాభారత, అండ్ 18 పురాణాస్ ఉంటాయి. 18 పురాణాస్. క్లియర్ అమ్మా? 6 వేదాంగాస్, 4 ఉపవేదాస్, 2 ఇతిహాసాస్, ఇతిహాస రామాయణ అండ్ మహాభారత, 2 ఇతిహాసాస్, అండ్ 18 పురాణాస్. పురాణాస్ 18 పురాణాలు. దీన్ని పురుషేయ అంటారమ్మా. ఇది మనుషులు తయారు చేసింది పురుషేయ. ఇది అపురుషేయ, ఇది పురుషేయ. ఏదైనా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వారల్ ట్రాన్స్మిషన్ అంటే తెలుగులో మౌఖికంగా అమ్మా, మౌఖికంగా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్, కరెక్ట్ ఆన్సర్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? యువర్ ఆన్సర్ అమ్మా, కరెక్ట్ చెప్పాలి. బాంబే, ఢిల్లీ. ఆల్ రైట్. విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? ద ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా రిగ్వేద. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? నిన్న చెప్పుకున్నాం మన క్లాసులో. ఎర్లియస్ట్ టెక్స్ట్ ఇన్ ఇండియా ఋగ్వేద. 1500, 1500 BC. సో దిస్ బుక్ ఈజ్ రిలీజియస్ టెక్స్ట్, ఋగ్వేద. టెల్ మీ, వాట్ ఈస్ ద ఫస్ట్ సెక్యులర్ టెక్స్ట్? వాట్ ఈజ్ ఫస్ట్ సెక్యులర్ టెక్స్ట్ ఇన్ 500 BC? పాణిని. నిన్న రాస్తున్నా, మర్చిపోయారా? పాణిని అష్టాధ్యాయిని. ఇది దేని గురించి చెప్తుంది? సాంస్క్రిట్ గ్రామర్. ద ఋగ్వేద కన్సిస్ట్ ఆఫ్ 10 మండలాస్ అండ్ 1028 శ్లోకాస్. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఋగ్వేదాలో 10 మండలాలు ఉన్నాయమ్మా. మండలం అంటే ఏం లేదు, చాప్టర్. 10 చాప్టర్స్ ఉన్నాయి. అట్లా మనకు ఋగ్వేదంలో మండలం అంటారు, మహాభారతంలో పర్వాలు అంటారు, 18 పర్వాలు, రామాయణంలో ఖండాలు అంటారు, 7 ఖండాలు. ఏమా ఏదైనా ఏంటి మీనింగ్ ఏంటి? చాప్టర్.
10 mandalas, 10 chapters. How many slokas? 1028 slokas. Is it right or wrong? Yes, right. So out of 10 mandalas, you have to remember 2 mandalas, that is 3rd mandala and 10th mandala. 3rd mandala and 10th mandala. 3rd mandalalo manaki Gayatri mantra undamma. Ee Gayatri mantra most sacred and most familiar of out of 1028 slokas, or you can call it as 1028 mantras. Gayatri mantra. So Gayatri mantralo మనకి ఏంటంటే Gayatri mantra ఇది సేజ్ విశ్వామిత్ర ప్రైజ్డ్ టు గాడెస్ సావిత్రి త్రూ ద గాయత్రి మంత్ర. సేజ్ విశ్వామిత్ర ప్రైజ్డ్ టు గాడెస్ సావిత్రి. మనం చెప్పాం ఈ వేదాలన్నింటిలో ఏముంటాయి, అప్పుడున్న దేవుళ్ళని దేవతల్ని స్తుతిస్తుంటాయి. ఈ సావిత్రి ఎవరు అంటే మనకి ఒకసారి క్లాస్ చెప్తున్నప్పుడు ఒక కుర్రాడు ఓల్డ్ సినీ యాక్ట్రెస్ సార్ అన్నాడు. ఆ సావిత్రి కాదు, ఈ సావిత్రి ఎవరమ్మా? సావిత్రి డాటర్ ఆఫ్ సన్ అమ్మా. ఈమె డాటర్ ఆఫ్ సన్, సూర్యుడు తాలూకా కూతురు. అండ్ సో గాడెస్ ఆఫ్ లైట్, వెలుగుకి దేవత. అంటే వెలుగు చాలా ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాం, మనం క్లీస్టోసీన్ నుంచి ఆలోసీన్లోకి రావడం వల్ల మన బ్రెయిన్ ఇంత షార్ప్ అయిందని. సో అట్లా మనకి ఈ 3rd మండలలో గాయత్రి మంత్ర ఉంది. ఇది మనం సేజ్ విశ్వామిత్ర అండ్ యూ జస్ట్ రిమెంబర్ దట్. అండ్ 10th మండల, 10th మండలాలో మనకి పురుష సూక్త అని ఉందమ్మా. పురుష సూక్త ఇక్కడ చూడండి. పురుష సూక్త గేవ్ ఫస్ట్ క్యాస్ట్ రిఫరెన్స్ ఇన్ ఇండియా. గేవ్ ఫస్ట్ క్యాస్ట్ రిఫరెన్స్ ఇన్ ఇండియా. పురుష సూక్త 10th మండలాలో ఉంది. మనకి ఇప్పుడు వరకు ప్రీ హిస్టారిక్ కల్చర్స్ కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ మనం ఎప్పుడు క్యాస్ట్ గురించి మాట్లాడలేదమ్మా. జాన్ మార్షల్ కూడా క్లాస్ గురించి మాట్లాడాడు కానీ క్యాస్ట్ గురించి మాట్లాడలేదు. క్లాస్ అంటే ఏంటి, రిచ్ అండ్ పూర్ మాట్లాడాడు కానీ క్యాస్ట్ గురించి మాట్లాడాడు. బట్ ద ఫస్ట్ క్యాస్ట్ రిఫరెన్స్ ఇన్ ఇండియా మనకి ఎక్కడి నుంచి తెలుస్తుందమ్మా? పురుష సూక్త ద్వారా తెలుస్తుంది. పురుష సూక్త, పురుష సూక్త ఎక్కడుంది? 10th మండలాలో ఉంది. మరి పురుష సూక్తాలో ఏమని రాయబడింది? పురుష సూక్తాలో ఏమని రాయబడింది చెప్పండి. ఏమని రాయబడింది పురుష సూక్తాలు? 10th మండలంలో పురుష సూక్తలో ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ వర్ క్రియేటెడ్ బై బ్రహ్మ. మనలందరినీ ఎవరు క్రియేట్ చేశారంట? బ్రహ్మ క్రియేట్ చేసిన. ఆల్ ద హ్యూమన్ బీయింగ్స్ వర్ క్రియేటెడ్ బై బ్రహ్మ బట్ డిఫరెంట్ ఆర్గన్స్. బట్ సో అకార్డింగ్ టు ది పురుష సూక్త గేవ్ చాతుర్వర్ణ సిస్టమ్. చాతుర్వర్ణ, వాట్ ఈస్ చాతుర్వర్ణ? 4 వర్ణాస్. 4 వర్ణాస్. 1 is Brahmana, 2nd one is Kshatriya, 3rd one is Vaishya, 4th one is Shudra. Brahmana, Kshatriya. All the human beings were created by Brahma but different organs. So he said, Purushsukta said, Brahmans comes from the head of the Brahma, Kshatriyas comes from the shoulder of the Brahma, Vaishyas comes from the thighs of the Brahma, and Shudras comes from the foot of the Brahma. So ee point manaki ikkada Purushsukta istunda. Clear? Yes, already మీరు వినే ఉంటారు. అదే పాయింట్ నేను చెప్పాను. Now tell me amma, what is your answer? What is the which among the following is that correct? Earliest text right? Rigveda concept 10 mandalas 1020 right? Purushsukta gave first caste reference in India. Purushsukta ఏ మండలం ఉంది? Which among the following is are wrong? Satapatha Brahmana and Taittiriya Brahmana are related to Yajurveda. Aitareya Brahmana and Kaushitaki Brahmana related to Rigveda. Do you have any idea? ఇది మనకి ఇప్పుడే టఫ్ క్వశ్చన్ అనిపిస్తుంది. నేను ఎప్పుడో రాసేటప్పుడు యూపీఎస్సీ రాసినప్పుడు ఈ క్వశ్చన్ అడిగితే అసలు ఇంత టఫ్ క్వశ్చన్ ఎట్లా అడిగాడు అనిపించింది. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ లాంగ్ బ్యాక్, చాలా ఇయర్స్ అయిపోయింది. అప్పుడు ఈ క్వశ్చన్ ఏంటబ్బా, ఏదో వేదాల నుంచి అడగాలి కానీ బ్రాహ్మణుల నుంచి అడిగాడని అట్లా నేను చాలా టఫ్ క్వశ్చన్గా ఫీల్ అయ్యాను దీన్ని. ఇంత డెప్త్ అడిగితే ఎట్లా అని చెప్పి జనరల్ స్టడీస్లో. కానీ ఇది ఇప్పటికీ టఫ్గానే ఉంది స్టూడెంట్స్కి ఇన్నేళ్ళు అయినా. అవునా కదా బ్రాహ్మణాలు అంటే. ఎస్, కమింగ్ టు ద పాయింట్. మనకి ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వవేద ఇట్లా ఉన్నాయి కదమ్మా. ఇవి మనకి గాడ్ పంపించాడు సేజస్కని. సో ఇవన్నీ మనకి ఏ రూపంలో ఉంటాయంటే హింస రూపంలో ఉంటాయమ్మా. హిమ్స్ మంత్రాలు లేకపోతే ఛందస్ రూపంలో. ఇవి మనకు అర్థం కాదు. దీన్ని మనకి వచన రూపంలో రాసి
అంటే కామెంటరీ, ఇప్పుడు క్రికెట్ చూస్తున్నాం అనుకోండి, మనకు సరిగ్గా అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ కామెంటరీ చెప్తున్నాడు వెళ్ళిపోద్ది, బాల్ వెళ్ళిపోతుంది అని చెప్పి. ఇప్పుడు మీరు హిస్టరీ చదివారనుకోండి సరిగ్గా అర్థం కాదు, ఎందుకంటే మీరు వేరే వేరే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు. సో వేరే బ్యాక్గ్రౌండ్ వచ్చినప్పుడు మీకు హిస్టరీ అంత తొందరగా అర్థం కాదు. కొంతమందికి పాలిటీ, ఎందుకంటే మన ఐఐటీల నుంచో లేకపోతే ఇంజనీరింగ్ నుంచి ఇంకో దగ్గర నుంచి రావచ్చు. సో అది నేనేం చేస్తే ఇక్కడ మీకు ఆ వ్యాఖ్యానం చెప్తా, కామెంటరీ చెప్తా. నేను ఆల్రెడీ ఒక 1000-2000 సార్లు చెప్పుంటాను కాబట్టి నాకు ఈజీ ఉంటుంది, కాబట్టి నేను మీకు కామెంటరీ ఈజీగా అర్థమైనట్టు. అదే మీరు ఆ బుక్ తీస్తే ఒకలా ఉంటుంది, ఈ బుక్ తీస్తే ఒకలా ఉంటుంది, ఇంకో బుక్ తీస్తే ఇంకోలా ఉంటుంది. ఏంది తొందర ఈ గడవందని ఫస్ట్ చాప్టర్కి మనం బుక్ మూసేస్తాం, ప్రీ హిస్టారిక్ కల్చర్ చదివితేనే. మేమేం చేస్తాం, దాన్ని చాలా ఒక 15 పుస్తకాలు చదివి చాలా నీట్గా నోట్స్ రాసుకొని పిల్లలకి అర్థమయ్యేటట్టు, ఓకే ఇల్లు ఇట్లా కట్టుకున్నాడు, ఫైర్ ఇట్లా కనిపెట్టాడు, ఇక్కడ పాట్ కనుక్కున్నాడు అని మీకు అర్థమైనట్టు ఉంది. అట్లా మీకు ఏ బుక్లో దొరకదు. మీరు ప్రీ హిస్టారిక్ కల్చర్ చదవండి ఏ బుక్ అయినా, మీకు ఇంకా తర్వాత ఇంకా బుక్ తీయొద్దు, వద్దు బాబు మనకి సివిల్స్ అనుకుంటాం. అంటే అట్లా మనకి ఈ ఋగ్వేద యజుర్వేద సామవేదానికి ఏంటమ్మా వ్యాఖ్యానం, కామెంటరీ లాంటిది, అంటే క్లియర్గా అర్థమైనట్టు. ఇది మనకి ఛందస్సు రూపంలో కంటే కూడా మనకి వచన రూపంలో ఉంటుంది, కొంచెం అర్థమయ్యేటట్టు. ఓకే, అయితే ఇవి ఏంటంటే ఈ 4 ఋగ్వేదాలకి 4 వేదాలకి 7 బ్రాహ్మణాలు ఉన్నాయి, 7 బ్రాహ్మణాస్. మీరు కామెంటరీస్ అని కూడా చెప్పుకోవచ్చు, అంటే వ్యాఖ్యానం కామెంటరీ అంటే 7 బ్రాహ్మణాస్. ఋగ్వేద 2 బ్రాహ్మణాస్, యజుర్వేద 2 బ్రాహ్మణాస్, సామవేద 2 బ్రాహ్మణాస్, అధర్వణవేద 1 బ్రాహ్మణ. అధర్వణవేద బ్రాహ్మణ గోపద బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ. కామెంటరీస్ టు ద వేదాస్ అని రాసుకున్నామా, కామెంటరీస్ టు ద వేదాస్. అధర్వణవేదకి ఒకే ఒక బ్రాహ్మణ ఉందమ్మా, గోపద బ్రాహ్మణ. ఇకపోతే మనకి ఋగ్వేద యజుర్వేద ఇక్కడ మనకి ఇచ్చారు. మనకి సామవేద మనం చూస్తే తాండ్యమన బ్రాహ్మణ, తాండ్యమన బ్రాహ్మణ, జైమనీయ బ్రాహ్మణ, జైమనీయ బ్రాహ్మణ. ఇది మనకు సామవేదకమా. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్దాం. శతపథ బ్రాహ్మణ అండ్ తైత్తరీయ బ్రాహ్మణ ఆర్ రిలేటెడ్ టు యజుర్వేద, రైట్ స్టేట్మెంట్. శతపథ బ్రాహ్మణ, తైత్తరీయ బ్రాహ్మణ ఆర్ రిలేటెడ్ టు యజుర్వేద. మీకు పాయింట్ అర్థమైంది. 4 వేదాస్ ఉన్నాయి, వాటికి అవి ఎట్లా హింస రూపంలో ఉంటాయి, అవి సరిగ్గా అర్థం కావు, వాటికి కామెంటరీస్ రాశారు, వాటిని మనం బ్రాహ్మణాస్ అంటాం. అవి 7 బ్రాహ్మణాస్, 2 ఫర్ ఋగ్వేద, 2 ఫర్ యజుర్వేద, 2 ఫర్ సామవేద, 1 ఫర్ అధర్వణవేద. ఆ రోజుల్లో అసలు మనకి మెటీరియల్ దొరికేది కాదమ్మా. మేము చదివేటప్పుడు మెటీరియల్ దొరికేది కాదు. ఇప్పుడు మనకి టక్కనే మనకి చేతిలోనే ఫోన్ ఉంటుంది, గూగుల్ సెర్చ్ ఉంటుంది, అంటే కొన్ని తప్పులు ఉంటాయి అటు ఇటు, కానీ అయినా సెర్చ్ ఉంటుంది. మార్కెట్లోకి పోతే ఏ బుక్ కొనాలో మీకు తెలియట్లేదు, అవునా కదా. జెరాక్స్ షాప్కి వెళ్తే ఎట్లా ఉంటాయేమో బుక్లు, ఐఏఎస్, ఈఐఎస్, సిఐఎస్, ఐఏఎస్, ఏఐఎస్, బిఐఏఎస్, శూన్య ఐఏఎస్, ఇంకో ఐఏఎస్, ఇంకా ఐఏఎస్, అట్లా అంటూ ఉంటలేదా. ఆ రోజుల్లో మెటీరియల్ దొరికేది కదమ్మా. ఢిల్లీ నుంచి ఎవడన్నా ఒక బుక్ తెస్తే పరిగెట్టలు అందరూ జెరాక్స్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ మెటీరియల్, ఏది కొనాలో తెలియదు, కొన్న తర్వాత చదవాలో తెలియదు, అట్లా అయిపోయి అట్లా కొంతమందికి ఇప్పుడు సర్వీస్ రావట్లేదు. మనకు చాలా నాలెడ్జ్ ఉండొచ్చు మా బ్రెయిన్లో, కానీ రేపు మెయిన్స్ రాసేటప్పుడు మీరు ఎంత పెట్టారో అంతే అతను మెజర్ చేస్తాడు, అంతే కదా. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఏంటంటే అశోక్ నగర్లో ప్రత్యేకంగా, అశోక్ నగర్ కానీ రాజేంద్ర నగర్ ఢిల్లీలో కానీ ముఖర్జీ నగర్లో కానీ, సో స్టూడెంట్స్కి 2 రకాలైన ఇవి ఉంటాయి అనమాట. ఒకటి బుక్కమియా, 2 నిద్రామియా. ఒక రకంగా మనం ఇది డిసీజ్ అనుకోవచ్చు అనమాట. చూసిన బుక్కల్లా కొనాలనిపిస్తుంది, దాన్ని బుక్కమియా అంటారు. ఆ బుక్ని ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసేసరికి నిద్ర వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ నిద్రామియా అంటారు. సో మీరు ఏం చేయాలంటే ప్రతి పుస్తకాన్ని కొనుక్కోకూడదు, చాలా సెలెక్టివ్గా కొనుక్కోవాలి. మీరు ఎప్పుడన్నా గుర్తుంచుకోవాలమ్మా, క్లాస్ నోట్స్ ఫైనల్, క్లాస్ నోట్స్ మీకు పక్కా ఉండాలి. ఎందుకంటే వచ్చే సారు ఆల్రెడీ ఒక మినిమం జూనియర్ అయినా ఒక 20 సార్లు చదివి ఉంటాడు, ఒక 4 సార్లు ఎగ్జామ్ రాసి ఉంటాడు, ఒక 10 పుస్తకాలు చదివి ఉంటాడు, ఎగ్జామ్ క్లాస్కి వచ్చినప్పుడు ఒకసారి చదువుతాడు. సో కాబట్టి మనకంటే ఎక్స్పర్ట్ ఉంటాడు. ఆ నోట్స్ మనం బేసిక్గా చేసుకొని మిగతా బుక్స్ చదివి యాడింగ్ ఉంటే పాయింట్లు అందులో రాసుకోవాలి. క్లాస్ నోట్స్ చదవాలి, ఏదైనా పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఏదైనా క్లాస్ నోట్సే చదవాలి. క్లాస్ నోట్స్లో మీకు 5-6 అథెంటిక్ పుస్తకాలు చదివి అతను చెప్తాడమ్మా. కాబట్టి మనం చదవలేము అవి అన్నీ. ఇప్పుడు నేను పాలిటికల్ చదవాలంటే చదవగలను, లేదు హిస్టరీలో అంటే ఒక 20 బుక్స్ చదువుతా అట్లా. కాబట్టి మన క్లాస్ నోట్స్, ఇప్పుడు గంధం చంద్రుడు ఒక అతను ఉంటాడు, అనంతపూర్ కలెక్టర్, అతను ఏం చెప్తాడు, నేను ఓన్లీ క్లాస్ నోట్సే చదివాను అంటాడు. క్లాస్ నోట్స్నే 10 సార్లు చదవాలి. రివిజన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఎస్,
ఎందుకంటే మనకు చాలా తక్కువ పర్సెంటేజ్ కదా, 0. మేము ఉన్నప్పుడు అయితే 5 lakhs రాసేవారు, చెప్పాను కదా. సో 1000కి 4 తీసేవారు అప్పుడు. ఇప్పుడు 1000కి 2 అవుతున్నారు 5 ఇప్పుడు 10 lakhs తెలిపింది కదా, 10 to 11 lakhs రాస్తున్నారు. అంటే 0.2%, 1% కూడా లేదు. ఎనివే, ఐతరేయ బ్రాహ్మణ అండ్ కౌశితాకి బ్రాహ్మణ రిలేటెడ్ టు ఋగ్వేద, రైట్ స్టేట్మెంట్ అమ్మా. ఐతరేయ బ్రాహ్మణ కౌశితాకి బ్రాహ్మణ రిలేటెడ్ టు ఋగ్వేద, రైట్ స్టేట్మెంట్. ఇంకా తాండ్యవన బ్రాహ్మణ జైమిని బ్రాహ్మణ రిలేటెడ్ టు సామవేద, గోపద బ్రాహ్మణ రిలేటెడ్ టు అధర్వణ వేద. క్లియర్ అమ్మా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? సియా డి? ఎందుకు రాంగ్ అడిగారు? బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రైట్, దేర్ ఇస్ నో రాంగ్ స్టేట్మెంట్. యువర్ ఆన్సర్ ఇస్ డి, నన్. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఇలాంటివి. ఇంకోటి ఏంటంటే ఆన్సర్ తెలిసి తప్పు పెట్టకూడదు. ఆ ఒక్క బిట్లోనే మనకి ప్రిలిమ్స్ క్వాలిఫై కాకుండా పోతాం. 19th క్వశ్చన్ అమ్మా. అకార్డింగ్ టు విచ్ అమంగ్ ది ఫాలోయింగ్ వేద దేర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్? ఏమడుగుతున్నాడమ్మా? ఈ వేదాల్లో ఏ వేద ప్రకారం హ్యూమన్ బీయింగ్కి గాడ్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ లేదు? హ్యూమన్ బీయింగ్ అంటే మనమే కదా. ఇప్పుడు ఉందా అమ్మా డైరెక్ట్ కనెక్షన్? ఇప్పుడు డైరెక్ట్ కనెక్షన్ ఉందా మనకి దేవుడికి? ఉందా లేదా? ఉంది కదమ్మా. ఇప్పుడు మీరు టెంపుల్కి పోతారు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు రోజు. అతను ముందు హాల్ టికెట్ పెట్టి, స్వామి నాన్న ఎవరు ఉండరు, స్వామి నువ్వే చూసుకోవాలి, ప్రిలిమ్స్ కొంచెం అటు ఇటు చదివాను, మెయిన్స్ నేను చూసుకుంటా, ఈ ప్రిలిమ్స్ ఒక్కటే నువ్వు చూసుకో అంట. పూజారు ఉండడు, ఎవరు ఉండరు అనుకోండి, మీరు ఒక్కరే ఉంటారు. ఎందుకు చెప్తున్నారు? సరదాగా చెప్తారా? కాదు కదా, వింటాడనే కదా చెప్తున్నారు. అంటే ఉందనే కదా కనెక్షన్, అంతే కదమ్మా. ఇప్పుడు అతను వింటాడనే చెప్తున్నాం అంటే కనెక్షన్ ఉందనే. ఫోన్ మాట్లాడతాం, అవతల వాడికి వినబడుతుందంటే కనెక్షన్ క్లియర్గా ఉన్నట్టు, లేకపోతే లేదంటే. సో వినబడుతుందని చెప్తాం అంటే వీ హ్యావ్ ఎ కనెక్షన్ అమ్మా. ఏంటి అది? డివోషన్, భక్తి అమ్మా. మనకి దేవుడికి మధ్య భక్తి ఉంటుంది, డివోషన్ అది ఉంటుంది. నువ్వు నమ్ముతావు, అందుకే నువ్వు చెప్తావు అతనికి, స్వామి నువ్వే చూసుకో ఎట్లా అయినా సరే అని చెప్పి. ఓకేనా? అట్లీస్ట్ ఒక 2-3 క్వశ్చన్లు అయినా చూసుకో స్వామి, చివరి వరకు 49 వరకు నేను లాగుతాను, 50, 51, 52 నువ్వు లాగు, ఫిలిమ్స్ క్లియర్ అయిపోద్ది, అట్లా ఐఏఎస్ అయిపోతాను నెక్స్ట్ ఇయర్ అట్లా ఏమా అట్లా చెప్తాం. ఎందుకు? వీ హ్యావ్ ఎ కనెక్షన్. కానీ ఇక్కడేం అడుగుతున్నంటే దేర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ అమ్మా అని ఏ వేద చెప్పింది? యజుర్వేదలో ఉందమ్మా. యజుర్వేద సెడ్ దట్ దేర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్. మీకు దేవుడికి డైరెక్ట్ కనెక్షన్ లేదు. యాక్చువల్లీ యజుర్వేద ఏం చేస్తామా? యజుర్వేద డీల్స్ అబౌట్ రిచువల్స్ అమ్మా. రిచువల్స్ అంటే మీకు తెలుసు కదా, రిచువల్స్ అంటే తెలుగులో క్రతువులు. ఏంటవి? మనకు పెద్ద పెద్ద యజ్ఞయాగాలంటే అశ్వమేధ, రాజసూయ, వాజ్పేయి యాగాలు. చిన్నవి అంటే డొమెస్టిక్ రిచువల్స్ అంటే ఇంట్లో చేసుకున్న రిచువల్స్. అన్నప్రసన్న, వివాహ, ఫైనల్ రైట్స్, శ్రీమంతం, ఇవన్నీ మనకి ఏంటమ్మా? డొమెస్టిక్ రిచువల్స్. ఇవన్నీ మనకు రాజులు చేసే అశ్వమేధ, రాజసూయ, ఇవన్నిటిని క్రతువులు అంటాం, రిచువల్స్. అయితే యజుర్వేద ఒక చిన్న ఎక్సెప్షన్ ఇచ్చిందమ్మా. ఇఫ్ యూ వాంట్ టు కనెక్ట్ విత్ ద గాడ్ యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ద రిచువల్. ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నువ్వు గాడ్తో కనెక్ట్ అవ్వాలంటే ఏమన్నది? యూ హ్యావ్ టు పెర్ఫార్మ్స్ ది రిచువల్. నువ్వేం చేయాలి? ఒక క్రతువు చేయాలి. యూపీఎస్సీ ఆస్క్డ్ వన్ క్వశ్చన్ అమ్మా, ఏంటంటే హూ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ ద హ్యూమన్ బీయింగ్ అండ్ గాడ్ అకార్డింగ్ టు యజుర్వేద? యజుర్వేద ప్రకారం మనిషికి దేవుడికి మధ్య మీడియేటర్ ఎవరు అన్న క్వశ్చన్ అమ్మా ఇది. ఇప్పుడు ఓకే, ఇక్కడికి వద్దాం. యజుర్వేద దేర్ వాజ్ నో డైరెక్ట్ కనెక్షన్ అన్నది, కానీ నీకు కనెక్షన్ కావాలంటే ఒక ఆప్షన్ ఇచ్చింది. ఏంటి? యూ హ్యావ్ టు పెర్ఫార్మ్ ది రిచువల్ నువ్వు పెర్ఫార్మ్ చేస్తావు అంటే ఒక యజ్ఞం కానీ ఒక యాగం కానీ చేస్తావు. చేసినప్పుడు ఏమొస్తుంది? బయటికి ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ నీ కోరికని ఇక్కడికి తీసుకెళ్తుంది. నువ్వు ఇప్పుడు ఫిలిమ్స్ అవ్వాలి ఆ రోజుల్లో అనుకో. సో ఇప్పుడు నువ్వు రిచువల్ చేసినప్పుడు ఫైర్ వస్తుంది. ఈ ఫైర్ తీసుకెళ్తుంది. చాలామంది ఏం పెట్టారంటే ప్రీస్ట్ అని పెట్టారు. ఎందుకంటే రిచువల్ ఎవరు చేస్తారు? ప్రీస్టే కదా. మా రోజుల్లో వేదాలు చదవడం, మంత్రాలు చదవడం, టీచింగ్ చేయడం, క్రతువులు చేయడం, ఇవన్నీ ప్రీస్టే చేశారు. ఒకవేళ ఇప్పుడు అశ్వమేధ చేయాలి, రాజు పేరు మీద ప్రీస్టే చేస్తాడు, రాజు కూర్చుంటాడు అంతే. అది గట్టిగా మై పాయింట్ అమ్మా. సో చాలామంది రిచువల్ చేయాలన్నారు కాబట్టి ప్రీస్ట్ అని పెట్టారు. ప్రీస్ట్ కాదు,
ఈ తెలుగుగా ఆ రోజు ఏం చేస్తారంటే ప్రీస్ట్ అనకుండా ఫైర్ పెట్టారు, ఎందుకంటే రిచువల్ ఫైర్ వస్తుంది కాబట్టి. ఎస్, అందుకే దీన్నే మన వాళ్ళు తీసుకొని ఇప్పుడు 21వ శతాబ్దంలో భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. స్టేట్మెంట్ ఇక్కడదేనమ్మా, యజుర్వేద అది. ఏంటి, నువ్వు అంబికా దర్బార్ బత్తి వెలిగిస్తే ఏమొస్తుంది? ఫైర్ వస్తుంది. అది నీది పొగ, అట్లా ఫైర్ ద్వారా అది నీ కోరికను అట్లా తీసుకెళ్ళిపోద్ది. అదే ఇప్పుడు చిన్నది అయిందమ్మా, ఇంటెన్సిటీ తగ్గింది. సో దాన్నే భగవంతునికి భక్తునికి అనుసంధానమైంది అంబికా. అందుకే ప్రతి ఒక్కరు మన ఇంట్లో అంబికా దర్బార్ బత్తి అంటే ఏదో ఒక, లేకపోతే నేను ఇప్పుడు దానికి బ్రాండ్ అంబాసిడర్ అనుకుంటారు అది చెప్తే ఎక్కువ. సో ఏదో ఒక బత్తి మనం వెలిగిస్తుంటాం, అంటే ఏదో ఒక వాటి కడ్డీలు మనం వెలిగిస్తుంటాం. సో అది అంబికా దర్బార్. సో అది పాయింట్ అమ్మా. ఇలా రిచువల్ చేసేవారు, ఆ తర్వాత ఇట్లా ఫైర్ వెలిగించి ఇలా వదిలిపెడతాం మనం. మనం ఆల్మోస్ట్ భారతదేశంలో స్నానం చేసి దండం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పెట్టుకున్న ప్రతి ఒక్కరు 90%, మోర్ దెన్ 90% ఏదో ఒక కడ్డీ వెలిగిస్తారు. కాబట్టి ఇట్లా ఇది చెప్పారు. అయితే మనం దేవుణ్ణి చేరుకోవడానికి మనకు 3 మార్గాలు ఉన్నాయమ్మా. ఒకటి రిచువల్ మార్గ. ఈ యజుర్వేద ఏం చెప్పింది? రిచువల్ మార్గ అంటే క్రతువు చేయడం ద్వారా నువ్వు కనెక్ట్ అవుతావు. తర్వాత డివోషన్. ఇప్పుడు మనకు ఉండేది ఏంటమ్మా? భక్తి మార్గం. భక్తి ద్వారా మనం దేవుడిని కనెక్ట్ అవుతున్నాం. ఇంకోటి ఉంది, ఆది శంకరాచార్య ఇంకొక మార్గం చెప్పాడమ్మా, దాన్ని జ్ఞాన మార్గం అంటారు. ఆది శంకరాచార్య జ్ఞాన మార్గం. ఇప్పటివరకు మనకున్నవి ఈ 3 మార్గాలు. ఆది శంకరాచార్య తెలుసు కదా మీకు, ఎవరతను? ఫాదర్ ఆఫ్ అద్వైత ఫిలాసఫీ ఆది శంకరాచార్య. ఇతని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుంటామా. ఇతను 8th century ADకి చెందినవాడు, ఇంకా కొంచెం ముందుకు. ఇంకా అద్వైత ఫిలాసఫీ. ఆది శంకరాచార్య ఏమంటాడంటే, జ్ఞానాన్ని పెంచుకో, దేవుణ్ణి చేరుకో. నీకు నువ్వు జ్ఞానాన్ని పెంచుకుంటే నువ్వు దేవుణ్ణి చేరుకున్నట్టే అంటాడు. జ్ఞానం అంటే హిస్టరీ, పాలిటీ ఇవి కాదమ్మా. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్. ఏ జ్ఞానం అది? ఏ జ్ఞానమ్మా అంటే, నువ్వు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటే, యూ షుడెంట్ గెట్ ప్లెజర్ అండ్ పెయిన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. బయట ఒక విషయం జరగడం వల్ల నువ్వు ఆనందపడకూడదు, బయట ఒక విషయం జరగడం వల్ల నువ్వు బాధపడకూడదు. బయటనంటే అది మీ ఫాదర్ ఉండొచ్చు, మీ మదర్ ఉండొచ్చు, ఇంకా నీకు నువ్వే బాధపడాలి, నీకు నువ్వే ఆనందపడాలి. అర్థం? బయట విషయాలు నిన్ను ప్లెజర్కి గురి. కానీ మనం అందరం సామాన్య మానవులే, మనకు బయట విషయాలే ప్లెజర్ ఇస్తాయి, బయట విషయాలే ప్రెజర్ ఇస్తాయి. మన విషయం మనకి ఎప్పుడు ప్లెజర్ ఉండదమ్మా, హ్యాపీగా ఉంటాం మనకు మనం ఉంటే. ఆమె కరెక్ట్ అన్నాడు, మీకు అర్థమై ఉంటుంది, నాకంటే మీకే బాధ తెలుసు. రైట్ అమ్మా. వాట్ ఈజ్ యువర్ ఆన్సర్?